Hello all, I'm Sumna. Welcome to my channel Sumna Subramaniam. మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కెనడాకి ఏ వీసా డాక్యుమెంటేషన్ అయినా చాలా కేర్ఫుల్గా చేయాలి. అప్లికేషన్కి డాక్యుమెంటేషన్కి ఏ చిన్న వర్డ్ మిస్టేక్ ఉన్నా సరే ఆ వీసా అనేది రిజెక్ట్ అయిపోతుంది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే 2018లో మేము వర్క్ పర్మిట్ మీద కెనడాకి వచ్చాము. ఎగ్జాక్ట్ 1.5 year ఉన్నాం. 1.5 year అయిపోయిన తర్వాత నా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్ వాళ్ళే వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అనేది అప్లై చేశారు. అప్లికేషన్కి డాక్యుమెంటేషన్లోనూ చిన్న వర్డ్ మిస్టేక్ ఏదో ఉండడంతో వీసా రిజెక్ట్ అయిపోయింది. తర్వాత వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అనేది పెట్టారు కానీ ఏం అప్రూవ్ అవ్వలేదు. ఇంకా మేము తిరిగి ఇండియాకి వచ్చేసాం. ఇండియా వచ్చిన తర్వాత నా హస్బెండ్ని ఆఫీస్ వాళ్ళే పిఆర్ అప్లై చేసుకోమన్నారు. పిఆర్ కనుక అప్రూవల్ అయిన తర్వాత సేమ్ ప్రాజెక్ట్ మీద కెనడాకి మూవ్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. 2020 జూన్లో అప్లై చేశాము త్రూ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఫస్ట్ నా హస్బెండ్ ఒక్కరే అప్లై చేసుకున్నారు. ఆ టైంలో ఎక్స్ప్రెస్ ఎంట్రీ తీసిన డ్రాకి నా హస్బెండ్కి ఉన్న సిఆర్ఎస్ స్కోర్ అనేది కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఒక్కరు అప్లై చేసుకుంటేనే త్వరగా ఇన్విటేషన్ వస్తుంది అనుకొని అప్లై చేశారు. కానీ అప్లై చేసేటప్పుడు స్పౌస్ డాక్యుమెంట్స్ నావన్నీ సబ్మిట్ చేశారు. లైక్ పోలీస్ వెరిఫికేషన్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మెడికల్స్ అండ్ నా ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ అని. యాక్చువల్గా ఎక్స్ప్రెస్ ఎంట్రీ వీసా ప్రాసెసింగ్ అనేది 6 months టైమ్. కానీ మేము అప్లై చేసింది లాక్డౌన్ టైంలో కాబట్టి ఆల్మోస్ట్ 2 years పట్టేసింది మాకు నెక్స్ట్ అప్డేట్ రావడానికి. ఈ 2 yearsలో మేము సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో పోలీస్ వెరిఫికేషన్ అలాగే మెడికల్స్ అనేవి 2 times సబ్మిట్ చేశాము. ఎందుకంటే పోలీస్ వెరిఫికేషన్ అనేది 6 months వ్యాలిడిటీ, మెడికల్స్ అనేది 1 year వ్యాలిడిటీ కాబట్టి 2 times మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి వచ్చింది. ఈ 2 yearsలో మాకు ఏ అప్డేట్ రాకపోయేసరికి ఇంకా పిఆర్ మీద హోప్స్ అయితే వదిలేసుకున్నాము. కానీ 2022 జూన్లో బయోమెట్రిక్ సబ్మిట్ చేయమని అప్డేట్ అయితే వచ్చింది. బట్ అదే ఇయర్ ఫిబ్రవరిలో జాను పుట్టింది, ఫస్ట్ డాటర్. సో సిఐసికి రిక్వెస్ట్ మెయిల్ అయితే పెట్టుకున్నాము అప్లికేషన్లో బేబీని డిపెండెంట్గా యాడ్ చేయాలని చెప్పి. సో బయోమెట్రిక్స్ రిక్వెస్ట్ మెయిల్ 2 ఒకేసారి సబ్మిట్ చేశాము. సబ్మిట్ చేసిన 1 monthకి మాకు బేబీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని మాకు అప్డేట్ మళ్ళీ వచ్చింది. లైక్ మెడికల్స్ ప్లస్ పాస్పోర్ట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన 1 weekకి అప్రూవల్ అని మెయిల్ అయితే వచ్చింది. సో వితిన్ 10 daysలో స్టాంపింగ్ కూడా అయిపోయింది. అండ్ దెన్ 1 monthలో నా హస్బెండ్ కెనడాకి అయితే మూవ్ అయిపోయారు. 2022 డిసెంబర్లో నాకు జానుకి డిపెండెంట్ వీసా అనేది అప్లై చేశారు. డిపెండెంట్ వీసా అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాగా 2 documents అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాబ్ ఆఫర్ లెటర్ ప్లస్ 2 pay slips. అందుకని నా హస్బెండ్ కెనడాకి మూవ్ అయిన 2 months తర్వాత నాకు జానుకి డిపెండెంట్ వీసా అనేది అప్లై చేశారు. ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం కదా, త్వరగానే అప్రూవ్ అయిపోతుంది, అప్డేట్ అనేది వచ్చేస్తుంది అనుకున్నాం. కానీ మాకు కూడా ఆల్మోస్ట్ 10 months టైం అయితే పట్టిందండి నెక్స్ట్ అప్డేట్ రావడానికి. 2023 సెప్టెంబర్లో బయోమెట్రిక్స్ సబ్మిట్ చేయమని అప్డేట్ అయితే వచ్చింది. నా బయోమెట్రిక్స్ సబ్మిట్ చేయమని అయితే అప్డేట్ వచ్చింది. బేబీకి బయోమెట్రిక్స్ సబ్మిట్ చేయమని ఏమీ అప్డేట్ రాలేదు. బయోమెట్రిక్స్ సబ్మిట్ చేసిన వితిన్ మంత్కి అప్రూవల్ అని అయితే మెయిల్ వచ్చింది. బట్ ఈ 10 months టైంలో నేను మళ్ళీ మెడికల్స్ని రీసబ్మిట్ చేయాల్సి వచ్చింది, నా మెడికల్స్ని. బయోమెట్రిక్స్ సబ్మిట్ చేసిన 1 monthకి వీసా అప్రూవల్ అనేది వచ్చింది. 2023 అక్టోబర్లో నాకు అప్రూవల్ అని మెయిల్ వచ్చింది. డాక్యుమెంట్స్ ముందు సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన వీసా ప్రాసెసింగ్ టైం అయితే మటుకు 10 to 12 months అయితే పడుతుంది అనమాట టైము. అన్ఫర్గెట్టబుల్ ఎపిక్ జర్నీ అని అయితే చెప్తానండి దీని గురించి. అందరూ చెప్పారు సింగిల్గా బేబీతో ట్రావెల్ చేయడం చాలా కష్టం అని చెప్పి, కానీ నేనైతే అసలు వినలేదు. వీసా అప్రూవల్ అయిపోయిందన్న ఆనందంతో నేను ట్రావెల్ చేయగలను, బేబీని సింగిల్గా తీసుకెళ్ళగలను అని చెప్పి మరి టికెట్స్ బుక్ చేయించుకున్నాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో సింగిల్గా మదర్స్ పిల్లలతో ట్రావెల్ చేసి చెప్పే టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యాను. లైక్ బుక్స్, రైమ్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఫుడ్ ఎంతైనా క్యారీ చేయొచ్చు, ఎక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే జాను పడుకున్న టైంలోనే టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. అట్లీస్ట్ నాకు ఒక 10 hours అన్నా సరే కవర్ అవుతుందని చెప్పి. ఇంకా బేబీ స్ట్రాలర్స్ అలాగే బేబీ క్యారీ బ్యాగ్స్ ఇలాంటివి ఏవి నేను క్యారీ చేయలేదండి. స్ట్రాలర్ ఎందుకంటే స్టార్టింగ్లో తీసేసుకుంటారు, ఎండింగ్ డెస్టినేషన్లో ఇస్తారు, సో వేస్ట్ అనిపించింది. ఇప్పుడు బేబీ క్యారీ బ్యాగ్స్ అనేది ఏంటంటే జాను ట్రావెల్ చేసే టైంకి 1.5 year జానుకి ఏజ్, పరిగెట్టేస్తుంది కూడా, కూర్చోదనిపించింది. సో అందుకనే నేనేమి క్యారీ చేయలేదు. నా ఒక్కదానికే సీట్ బుక్ చేసుకున్నాను. జానుకి ఏంటంటే బాసినెట్ సీట్ బుక్ చేశాం. ఎమిరేట్స్లో ట్రావెల్ చేశాను. ఎమిరేట్స్ ఏంటంటే హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు టొరంటో, మధ్యలో లేఅవుట్ 3 hours టైం అనమాట. ఇక్కడ బాసినెట్ సీట్ అనేది ఏజ్ ప్రిఫరెన్స్ బట్టి ఇస్తారు. 2 years బిలో ఉన్న వాళ్ళకి బాసినెట్ సీట్ అనేది అలాట్ చేస్తారనమాట. కానీ జాను ట్రావెల్ చేసే టైంకి 1.5 year అని చెప్పాను కదా,
1.5 year ఏజ్ కన్నా చిన్న బేబీస్ కనుక ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రిఫరెన్స్ సీట్. సో 2 ఫ్లైట్స్లోనూ నాకు జాను ఏజ్ కన్నా చిన్నపిల్లలు అయితే ఉన్నారు. సో వాళ్ళకైతే సీట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేశారు. బట్ మేము ఎక్స్ట్రాగా 20,000 to 30,000 మధ్యలో పే చేసాం జానుకి. సో వేస్ట్ అన్నట్టు అనిపించింది. కాకపోతే 25 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ ప్లస్ 14 kgs క్యాబిన్ బ్యాగ్ క్యారీ చేయొచ్చు అన్నట్టుగా ఇచ్చారు. 2 ఫ్లైట్స్లోనూ జానుకి ఫ్రీ మీల్ లైక్ నట్స్, ఫ్రూట్స్, స్మూతీస్, వాటర్, మిల్క్ కావాలన్నా ఇస్తా అన్నారు. బట్ మనల్ని క్యారీ చేయమని చెప్పారు. 2 ఫ్లైట్స్లోనూ టాయ్స్ ఇచ్చారు. అలాగే 2 ఫ్లైట్స్లోనూ నన్ను జానుని ఫొటోస్ తీశారనమాట. ఎక్కువగా లగేజ్ అయితే క్యారీ చేయలేదండి. తీసుకెళ్దాం అనుకున్న లగేజ్ మొత్తం 3 చెక్-ఇన్ బ్యాగ్స్లోనే ప్యాక్ చేసుకున్నాను. క్యాబిన్ బ్యాగ్ మటుకు ఒక బ్యాక్ ప్యాక్ ఒకటే క్యారీ చేశాను. ఆ బ్యాక్ ప్యాక్లో జాను బుక్స్, టాయ్స్, ఫుడ్ ఇవి మట్టుకే పెట్టుకున్నాను అనమాట. చెప్పాను కదా, స్ట్రాలర్ కానీ బేబీ క్యారీ బ్యాగ్స్ కానీ ఇవేవి క్యారీ చేయట్లేదు కాబట్టి కష్టం అయిపోతుంది అనుకున్నాను. ఇంతలా నేను ప్రిపేర్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్ట్రాలర్స్ గురించి ఎతికాను కానీ నాకు ఎక్కడ స్ట్రాలర్ కనిపించలేదు. కొంచెం చెక్-ఇన్స్ దగ్గర ఇబ్బంది అయింది. జానుని పట్టుకొని నేను అవన్నీ చేసుకోవడం అనేది. హైదరాబాద్ టు దుబాయ్ 4 hours జర్నీ. ఫస్ట్ 4 hours పడుకుంది. ల్యాండ్ అయ్యే టైంకి లేచేసింది. కాకపోతే దుబాయ్ ఎయిర్పోర్ట్లో నాకు స్ట్రాలర్స్ కనిపించాయి. స్ట్రాలర్స్లో కూర్చోపెట్టాను కానీ అసలు కూర్చోను, దిగుతాను, పరిగెడతానని బాగా ఏడ్చింది. బట్ సమ్హౌ ఎలాగలో మేనేజ్ చేశాను అనమాట. సెకండ్ ఫ్లైట్ 14 hours కంటిన్యూషన్ జర్నీ. ఈ ఫ్లైట్లో పడుకుంటుందిలే అట్లీస్ట్ అనుకున్నాను కానీ అస్సలు పడుకోలేదు. నేను బుక్ చేసుకున్న సీట్ ఎక్కడంటే పైలట్ క్యాబిన్ ఎంట్రన్స్ తర్వాత వచ్చే ఫస్ట్ సీటే నాదనమాట. సో ఫ్లైట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిగెట్టేయటం, మధ్యలో పిల్లలతో ఆడుకోవటం, ఏ ఫుడ్ తినలేదు, కనీసం టాయ్స్తో ఆడుకోలేదు. ఇంట్లో బుక్ రీడింగ్ చేద్దాం రామ్మా అంటే ఒళ్ళో కూర్చుంటుంది. ఒళ్ళో కూర్చొని బుక్ రీడింగ్ చేస్తుంటే చూస్తుంది అనమాట. అసలు అది కూడా వర్క్ అవ్వలేదు, బుక్స్ కూడా వర్క్ అవ్వలేదు. పైలట్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేయటాలు. నాది ఫస్ట్ సీట్ అని చెప్పాను కదండి, నా పక్కనే బిజినెస్ క్లాస్ వాళ్ళకి పైకి స్టెప్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోవటాలు, అక్కడ ఎయిర్ హోస్టెస్ ఏమో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ అని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పటాలు, పైగా కెఫ్టేరియా ఉంటుంది కదా వాళ్ళది ఫుడ్, ఆ ఏరియాలోకి వెళ్ళిపోవటాలు, అన్నీ లాగేటాలు. బాగా ఏడిపించి పడుకోకుండా ఉండే బేబీ అయితే కాదు జాను. కూర్చొని ఆడిస్తే ఆడుతుంది, ఒళ్ళో కూర్చోబెట్టి బుక్ రీడింగ్ చేస్తే బుక్ రీడింగ్ చేస్తుంది. ఫుడ్ దానికి నచ్చితే తింటుంది, లేదంటే తిందు. ఏమైందో నాకు అర్థం అవ్వలేదు. మరి అమ్మమ్మ ఇంట్లో ఉంది కదా అన్ని రోజులు. సో అమ్మమ్మ, తాత, మామ ఇలా ఎక్కువ మందిని చూసి సడన్గా నేను జానువే ట్రావెల్ చేయడం వల్ల లేదా ఫ్లైట్లో ఉన్న సఫికేషన్ వల్ల ఏమో నాకైతే అర్థం అవ్వలేదు కానీ పరిగెట్టేడాలు, బేబీస్తో ఆడుకోవడాలు, మధ్య మధ్యలో ఏడవటాలు, ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం అవ్వలేదు. అసలు పడుకోలేదు, తీసుకెళ్ళిన ఫుడ్ ఏమీ తినలేదు, అసలు బుక్స్ కానీ టాయ్స్ కానీ ఏది ఆడుకోలేదు అనమాట. పైపెచ్చు ఎయిర్ హోస్టెస్ అందరూ నన్ను ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ అని చెప్పి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక ఎయిర్ హోస్టెస్ అయితే నా మీద కొంచెం సీరియస్గా కూడా అయింది, బేబీని చూసుకోమని చెప్పి. కానీ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాళ్ళు పెట్టిన ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. బట్ కానీ తినే ఆప్షన్ లేదు, ఛాన్స్ కూడా లేదు. చూసి జాలి పడ్డాలండి. ఎయిర్ హోస్టెస్ కూడా జానుతో సరదాగా పడుకో కాసేపు, అమ్మ పడుకుంటుంది, అమ్మకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి. అసలు జాను అయితే పడుకోలేదు. ఎవరో టిప్స్ చూసి ఫాలో అయ్యాను అనేదో తప్పడదాం అన్నట్టుగా నేనేం చెప్పట్లేదండి. ఒక్కొక్క కిడ్స్ ఒక్కొక్కలా ఉంటారు. నా డాటర్ ఇలా ఉంది. సో సింగిల్గా ట్రావెల్ చేయొద్దని కూడా నేనేం చెప్పట్లేదు, ఎవరిని భయపెట్టేయట్లేదు. ఇలా ఉంటారు కిడ్స్, ముందుగా ప్రిపేర్ అవుతారు మెంటల్గా అన్న ఉద్దేశంతో నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. సింగిల్గా ట్రావెల్ చేసే మదర్స్ అందరికీ నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇచ్చే టిప్ ఏంటంటే తక్కువ లగేజ్తో ట్రావెల్ చేయండి. అలాగే ట్రావెల్ చేసే ముందు రోజు ఫుల్గా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని ట్రావెల్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. Hope you all liked my video and please subscribe to my channel. Don't forget to like, share and comment.